యేసయ్య పాపములను తీసివేయడానికి, రక్షించడానికి ఉన్నాడు. ఎలాగో ఈ యాక్టివిటీ ద్వారా చూద్దాం. ఈ ప్లేట్ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ రెడ్ వాటర్ పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ కాయిన్ మీకు, నాకు, మనందరికీ సాదృశ్యంగా ఉంది. ఈ క్యాండిల్ యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. ఈ గ్లాసు యేసయ్యని చంపిన వాళ్ళకి సాదృశ్యంగా ఉంది. ఈ ప్లేట్ ఒకదానికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం కదా, ఆ ప్లేట్లో పాపం ఉంది. ఈ లోకంలో పాపం ఉంది. ఈ లోకం అనే పాపంలో మనమున్నాము. కాయిన్ అంటే మనము. యేసయ్య మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. గ్లాస్ అంటే యేసయ్యని చంపిన వాళ్ళకి సాదృశ్యంగా ఉంది. యేసయ్య మన కోసం మరణిస్తున్నారు. చూసారా, క్యాండిల్ ఆరిపోతుంది అంటే యేసయ్య మన కోసం మరణించారు. చూసారా, వాటర్ అంటే పైకి వస్తుంది అంటే మన పాపాలను తీసివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఇందాక పాపం అంటుకుంది, కానీ ఇప్పుడు అంటుకోలేదు. యేసయ్య మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి యేసయ్య మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. థ్యాంక్ యూ. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదామా?